ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పట్నం అంతా బోనాలు ఎత్తేటానికి తయారైతుంది. తొలుత గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తే అదైనాక పట్నం అంతా బోనాల హంగామా షురువైతుంది. ఆ టెంక కమాస్కం నెలన్నర దాకా ఏడనో కాడ బోనాలు చేస్తూనే ఉంటారు. కొంచెమే అమ్మకు అప్పచెప్తూనే ఉంటారు. అగో అట్లనే ఆయతరం నాడయ్యే ఉజ్జయిని మహాంకాళి బోనాలకు అంతా తయారు చేసిర్రు అధికారులు. మరి పండుగ ఎట్లెట్లా కాబోతున్నది, ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల పండుగ కోసము సర్కార్ అంతా తయారయ్యింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు ఈ ఆయతరం అవుతున్నాయి కాబట్టి అందుకోసం అన్ని సౌలతులు చేసింది. గుడి మొత్తం కొత్త కొత్త రంగులు పూసి కలర్ లైట్లు పెట్టి చూస్తుంటేనే కళ్ళు జిగేల్మనేటట్లు ముస్తాబ్ చేసిర్రు. అయితే 13వ తారీఖు నస్కుల నుంచే అమ్మకు బోనం అప్పచెప్పొచ్చు అని చెప్పుకొస్తుర్రు గుడి అధికారులు. ఇటు సర్కార్ తరఫుకెంచి సీఎం రేవంత్ రెడ్డి సారు తల్లిని దర్శనం చేసుకొని సారి సమర్పిస్తాడంటూర్రు. వచ్చే భక్తుల కోసం 6 క్యూ లైన్లు పెట్టిన అధికారులు 2 లైన్లు కేవలం బోనాలతో వచ్చే భక్తుల కోసమే తీసిర్రు. అటు పోలీస్ శాఖోళ్ళు 2400 మంది పోలీసులను పెట్టి ఎక్కడేం లొల్లి పంచాదులు కాకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏమైనా వెంటనే తెలుసుకునేటట్లు ఉపాయం చేసిర్రు. కార్లు ఇంకా బైకులు వేసుకొని వచ్చేటి భక్తుల కోసం సపరేట్ పార్కింగ్ జాగాలు చూపిస్తుర్రు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకెంచి లక్షల భక్తులు వస్తుంటారు కాబట్టి వచ్చే భక్తుల కోసం ఎసొంటి తిప్పలు కావద్దని ఇటు సర్కారోళ్ళు అటు గుడి అధికారులు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుర్రు. ఇక తల్లికి బోనాలు అప్పజెప్పుడు అయిపోయినాక తెల్లారి రంగం కార్యం ఉంటది. గుడికి ఎదురుగా వచ్చి కుండ మీద నిలబడి చెప్పే ఈ భవిష్యవాణిని చూస్తానికి భక్తులు పెద్దపెట్టునొస్తారు. ఆ టెంక అంబారి మీద తల్లిని మా సంబురంగా ఊరేగించి సాగదోల్తారు. అట్లా ఒక్కో కార్యం ఎంతో నిష్టగా చేసినాక ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర ఒడుస్తుంది. మరి రాష్ట్రంలోనే బగ్గ పేరెళ్ళిన ఈ లష్కర్ బోనాల పండుగ ఇంకెంత రంజుగైతుందో ఏమో చూడాలి.